ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. Praise Lord everyone. I really don't know where to start, but I'm really grateful and blessed and honored to get baptized and to accept Jesus, and I really thank Anna and Akka in the first place. I always naku baptism I wanted to take, kani part of me always stopped, like I had to be perfect in God, like I need to read more word and I need to be more perfect. Like being teenage, it's like really, like there are many distractions, temptations. You really tend to like make a lot of mistakes, and like you feel like you're not perfect in the sight of God. And I really thank Anna for like pushing me, and not even like pushing, but like trying to let me know that you don't have to be perfect, but the Holy Spirit in you will teach you. And but as Akka and Anna said me, like it's just process. The Holy Spirit will teach you. It's like a transition and transformation that you'll get along with. And I really thank Anna for helping me to understand word and like building my faith in God. There are things that I need to be still perfect in, and I know that God will help me to do that. And if one thing I have to say for the people or the kids or the youngsters who haven't like got baptized yet, like you don't have to be perfect. Like read the word and Holy Spirit in you will guide in you, and that's it. I really thank God. చాలా చక్కగా చెప్పింది కదా. చాలామంది ఎందుకు బాప్తీసం తీసుకోవడానికి ఆలస్యం చేస్తుంటారంటే, ఇంకా సిద్ధపడాలి బ్రదర్, ఇంకా సిద్ధపడాలి, ఇంకా నేను పూర్తిగా పర్ఫెక్ట్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఏమైనా హల్లెలూయా. మనం చేయాల్సిందల్లా ఒకటే, యేసయ్యను సురక్షకునిగా అంగీకరించాలి. మనం పాపం చేయకున్నట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ఆ స్ట్రెంగ్త్ ఇస్తాడు, దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. మనం పాపం చేయకుండా పరిశుద్ధులుగా జీవించే శక్తిని నేనుగా సిద్ధపడాల్సి ఎప్పటికెవరు సిద్ధపడలేరు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి తీర్మానం తీసుకో, దేవుడు పరిశుద్ధంగా ఉండే కృపను కూడా దయచేస్తాడు. I would like to thank Jesus for giving me the opportunity to take baptism and lead me into taking. I pray that this testimony. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మిక్కీ. నేను చర్చ్కి వచ్చినప్పటి నుంచే దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. జూలై ఆ టైం నుంచే పాస్టర్ అంటే నాకు బ్యాప్టిజం ఎప్పుడు తీసుకుంటారని అడిగారు. అప్పుడు నాకు బ్యాప్టిజం గురించి ఏం తెలియదు. బ్యాప్టిజం తీసుకోవాలంటే ఎలా ఉండాలి, ఏం తెలియదు. ఇంకా అప్పటి నుంచి ఫాస్టింగ్ గురించి ప్రేయర్ చేయడం, ఇంకా నాలో ఉన్న చెడు అలవాట్లన్నీ మానుకోవడం అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. నవంబర్ ఆ టైం నుంచి నేను ఐ థాట్ ఐ వాస్ రెడీ ఫర్ టేకింగ్ బ్యాప్టిజం. సో అప్పుడు నేను చెప్పిన అంకుల్కి, ఆంటీకి నేను బ్యాప్టిజం తీసుకుంటా అంటే, చెప్పాలంటే నన్ను ఆత్మీయంగా ఎంతో బలపరిచారు పాస్టర్ నేను కాక. అందుబాటు దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును కాక.
బిడ్డ అభినయ పాలు గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఆ బిడ్డకి దేవుడిచ్చిన తలాంతులన్నీ దేవుని కొరకు వాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఒకరోజు సేవ చేస్తాడు ఆ బిడ్డ. ఆమేన్, ఆమేన్. ఒకసారి గట్టిగా చప్పలు కూడా దేవుని నామం పడదాం. బిడ్డలందరూ ఆత్మీయంగా దేవుని గురించి తెలుసుకుంటారు. నాకు సంతోషమైన విషయం ఏంటంటే మరి దేవుని మీద ఆధారపడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడని వ్యక్తి ఎవరు విశ్వాసి కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఈ బాప్తిజం తీసుకున్నా నువ్వు దేవుని మీద ఆధారపడకపోతే ఉపయోగం లేదు. ఇఫ్ యూ డోంట్ నో గాడ్, ఇఫ్ యూ డోంట్ డిపెండ్ ఆన్ గాడ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోలే. ఆమేన్, హల్లెలూయా. ఈ ముగ్గురు బిడ్డలు వారి రక్షణను కడ వరకు కాపాడుకుందరు గాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అసలు ఎందుకు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం? ఎందుకు ఈరోజు ప్రీ క్రిస్మస్ జరుగుతుంది? కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి మరి అది పురస్కరించుకుని మనం ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మంచిదే. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. 1 తిమోతి 3:16 చదవండి ఎవరైనా. 1 తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. చూడండి, అక్కడ రాయబడి ఉంది కదా, దేవుడు శరీరుడిగా ప్రత్యక్షము. ఎందుకు ఈరోజు మనము క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే దేవుడు శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. గాడ్ బికేమ్ ఫ్లెష్. ఆయన నరావతారిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన సందర్భాన మనము క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అసలు దేవుడు మరి శరీరుడిగా రావాల్సిన అవసరం ఉందా? ఈ లోకానికి నరావతారిగా రావాల్సిన అవసరం ఉందా? ఆయన మరి పాత నిబంధనలను చూస్తే దేవుడు పరలోకంలోనే ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు రక్షించబడ్డారు. మరి ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వారు పరలోకాన్ని పొందుకున్నారు. మరి రావాల్సిన అవసరం ఏముంది? రాకుండా కూడా యేసయ్య మనల్ని రక్షించలేడా? దేవుడు రక్షించగలడా? రక్షించలేడా? ఆయన ఏదైనా చేయగలడు కదా. ఆయనకి సమస్తము సాధ్యమే. మనుషులకి ఏది అసాధ్యమో అది నా దేవునికి సాధ్యం. మరి ఎందుకు రావాలి? రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. యోహాను సువార్త 1:18 చదవండి. ఏమని రాయబడింది? ఎవడును ఎప్పుడైనా ఎవ్వరు కూడా ఈ లోకంలో దేవుణ్ణి చూడగలరా? మీరు చూడండి, ఒక 5 నిమిషాలు సూర్యుడికి వెళ్ళి 5 నిమిషాలు అంతే తీక్షణంగా ఎవరైనా చూడగలరా? చూస్తే ఏమైంది? కళ్ళు పోతాయి, రెటీనా దెబ్బతింటుంది, కళ్ళు కూడా పనిచేయవు. మరి కోటి సూర్యుల తేజస్సును మనం చూడగలమా? కోటి సూర్యుల తేజస్సును చూడాలంటే మన కళ్ళు సరిపోవు. మనము చూడటానికే. ఎందుకంటే మానవునికి ఏం కావాలా? కనబడే దేవుడు కావాలి. అంతేనా కదా? కనబడే దేవుడు కావాలి వాళ్ళకి. దేవుడు ఆత్మస్వరూపి, కానీ వారికి కనబడే దేవుడు కావాలి. ఎందుకు చెబుతాను ఈ మాట అంటే నా సొంత మాటలు చెప్పట్లా. బైబిల్ గ్రంథంలో ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు చెరలో ఉంటే దేవుడు వారిని ప్రేమించి వారి కష్టాలు, వారి బాధలను, వారి ఇబ్బందులను చూసి వారిని చెరలోంచి బయటికి తీసుకొస్తే మోషే గారు మరి దేవునితో ముచ్చటించడానికి 40 రోజులు వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. నిర్గమాకాండం 32:8 ఏమని రాయబడింది చూడండి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్త దేశము నుండి నన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. ఏమంటున్నారండి? ఐగుప్తు దేశం నుంచి రప్పించిన దేవుడు. ఎవరు తీసుకొచ్చారు వారిని? ఐగుప్తు దేశం చెర నుంచి ఎవరు తీసుకొచ్చారు? యెహోవా దేవుడు తీసుకొచ్చి ఒక దూడను చూపించి, దూడను, బర్రెను, గేదెను చూపించి ఇదే మమ్మల్ని తీసుకొచ్చింది అంటున్నారు. ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి. మానవుని ఆలోచన ఆ రీతిగా ఉంది. మానవుడు ఎప్పుడు కూడా కనబడే దేవుడు కావాలి, కనిపించాలి. నువ్వు దేవుడు అయితే దిగిరా, నాకు కనబడు, ఇట్లాంటి రకరకాల ఛాలెంజ్లు చేస్తుంటారు. అందుకే నీ ఛాలెంజ్లు సాటిస్ఫై చేయడానికి, నీకు కనబడడానికి యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీకు కనబడటానికే వచ్చాడు. ఎందుకంటే ఎవరు కూడా చూడలేరు దేవుణ్ణి. మోషే కూడా ఒకసారి ప్రయత్నం చేశాడు, దేవుని చూడాలని ప్రయత్నం చేశాడు. కానీ ఏమన్నాడు చూడండి అక్కడ దేవుడు. నిర్గమాకాండం 33:20 ఏమన్నాడు చూడండి. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడని. ఏమంటున్నాడండి?
నీవు నా ముఖంను చూడజాలో ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. దేవుని చూసి ఏ నరుడు కూడా బతకలేడు. అందుకే మోషే గారు కేవలం దేవుని యొక్క వెనక పార్శ్వం మాత్రం చూడగలిగాడు. అయితే మనమందరం కూడా మరి ఈ లోకంలో ఉన్న అందరూ కూడా దేవుణ్ణి చూడాలని యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఏమైనా అందుని బట్టి ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ కోసం, నా కోసం, మనందరి కోసం వచ్చాడు. మనందరం చూడాలి యేసయ్యను, ఆయన చూడ్చి నమ్మాలి. ఎందుకంటే మనం ఎట్లుంటాం, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు. మనం చూస్తేనే నమ్ముతాం. యేసయ్య ఉద్యోగం ఇస్తే నేను నమ్ముతా, నాకు సొంత ఇల్లు ఇస్తే నమ్ముతా, నాకు ప్రమోషన్ ఇస్తే నమ్ముతా, నాకు ట్రాన్స్ఫర్ ఇస్తే నమ్ముతా. ఏదైనా జరిగితేనే మనము, అందుకే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎవరిని కనపరచడానికి వచ్చాడని చూడండి. అక్కడ యోహాను సువార్త 1:18 ఏమైనా పెట్టి చూడండి. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. ఎవరిని బయలుపరచడానికి వచ్చాడంట? ఎవరిని? తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి నరవతారిగా వచ్చాడంటే తండ్రిని ఇతరులకు చూపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఏం చేస్తాడు చూడండి. ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు రాత్రిపూట మరి టాయిలెట్కి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తారు? చీకట్లో వెళ్ళాలంటే ఏం చేస్తారు? తోటని తీసుకెళ్తారు. డాడీనో మమ్మీనో, ఏదైనా పిల్లలు కొట్లాట జరిగిందనుకో, వాళ్ళ డాడీ వచ్చాడు అనుకో, వాళ్ళ డాడీ బాగా బక్క పొలసగా గాలి వచ్చేటట్టు ఎగిరిపోయినా సరే వాళ్ళ నాన్న వెనకాల ఉన్నాడంటే ఎక్కడ లేని ధైర్యం కదా, కొండంత ధైర్యం. తండ్రి ఏం చేస్తాడు? నీకు ధైర్యాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందుకే దూత పలికిన మాట ఏంటి? మొట్టమొదటి మాట మీరు అక్కడ చూస్తే ఏమంటుంది చూడండి. లూకాసు వార్త 2:10 ఏమని చెప్తుంది చూడండి. దూత అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో చాలు. ఏమంటుంది? భయపడకుడి ఏమంటుంది? కానీ అన్ఫార్చునేట్లీ ఈ వాక్యం కూడా మనం భయపడతానే చదువుతుంటాం. ఏమన్నా భయపడ 366 సార్లు రాయబడింది బైబిల్ గ్రంథంలో భయపడకడని. కానీ ప్రతిరోజు భయపడతానే ఉంటాం. ప్రతిరోజు సమస్యలంటే భయం, కష్టాలంటే భయం, ఇబ్బందులంటే భయం, శోధనలంటే భయం, శ్రమలంటే భయం, అన్నిటికీ భయమే. అప్పులోడంటే భయం, పరీక్షలంటే భయం, ప్రతిదానికి భయం 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 భయం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్న భయాల్ని తొలగించడానికి ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. మనం అందరం బట్టి ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు నరావతారిగా? నీలో ఉన్న భయాలు తొలగించడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు ధైర్యంగా ఉండటానికే. నీతిమంతుడి సింహం వలె ధైర్యముగా. సింహం భయపడుద్దా? ఎలక్కి, పిల్లికి, బలికి భయపడుద్దా? దేవుడు ఎందుకు సృజించాడు మానవుని? ఆదికాండం 1:26 ఏమని రాబడింది? ఏలటానికి సృజించాడా? పనివారిగా ఉండటానికి సృజించాడా? ఎందుకు సృజించాడు అంటే చూడండి. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని. ఏమని చెబుతున్నాడండి? ప్రతి జంతువుని. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు వెళ్తున్నారా సమస్యలు మిమ్మల్ని వెళ్తున్నాయా? పరీక్షించుకో, పరిశీలించుకో. మీరు వెళ్తున్నారా జబ్బులు మిమ్మల్ని వెళ్తున్నాయా? కష్టాలు మిమ్మల్ని వెళ్తున్నాయా? మీరు కష్టాలు వెళ్తున్నారా? పరీక్షించుకో, పరిశీలించుకో. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరవతారిగా వచ్చింది నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి, నీవు పరిస్థితుల్ని జయించడానికి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్లు వస్తుంటాయి, పోతుంటాయి. గుర్తుపెట్టుకోవాలి, క్రిస్మస్లు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే నీ హృదయంలో ధైర్యం లేకపోతే ఎన్ని క్రిస్మస్లు వచ్చినా ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని క్రిస్మస్లు వచ్చినా నీవు భయపడతానే ఉంటే ఉపయోగం లేనేలేదు. మళ్ళీ ప్రతి సంవత్సరం ప్రతి క్రిస్మస్కి దూత చదివిందండి భయపడకుడి. ఇదే ఈరోజు నీవు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ఎప్పుడు జరుగుతుందంటే యేసయ్య నీ హృదయంలో ఉంటే నీవు ధైర్యంగా ఉంటావు. గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ధైర్యంగా ఉన్నావా? ఈరోజు నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. అంత మాత్రం కాదు, దూత ఇంకో మాట చెప్తుంది చూడండి. లూకాసు వార్త 2:14 ఏమని రాబడింది చూడండి. లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద కలుగును గాక అని దేవునికి స్తోత్రం. ఏం దయచేస్తాడంటే దేవుడు మనకి ఏం దయచేస్తాడు? సమాధానం. చూడండి, ఎవరైనా ఒక షాప్కి వెళ్ళి అమ్మ 1 కేజీ ఉల్లిపాయలు ఇమ్మంటే దొరుకుతాయా? దొరుకుతుందా? దొరుకుతాయి.
చిన్నులపాయలు కావాలంటే దొరుకుతాయిగా. అమ్మ కేజీ సమాధానం ఏంటో దొరుకుతుందా? యూ కెన్ బై బెడ్ బట్ యూ కాంట్ బై స్లీప్. ఏమన్ హల్లెలూయా. నీవు ఖరీదైన లక్షల విలువ చేసే పరుపును కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనుక్కోలేవు. ఏమన్. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, 2 కొరింథీ 10:5 ఏమని రాయబడింది చూడండి. 2 కొరింథీ 10:5. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి. ఏం చేయాలంటే దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను కూడా క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చూడండి, దేవుని గురించిన జ్ఞానాన్ని ఎక్కడుంది? దేవుని గురించిన జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ వాగ్దానాలు వాక్యాలని అడ్డగించే ప్రతి ఆలోచనను కూడా మనం ఏం చేయాలి? పక్కకు పెట్టాలి. ఎందుకంటే సాతాను మొట్టమొదట దాడి చేసేది నీ ఆలోచనల మీద. గుర్తుపెట్టుకోలేమని నమ్మనవారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. నీ ఆలోచనల మీద దాడి చేస్తాడు. అమ్మో ఏమవుతుందో చూడండి, ఒక 5 నిమిషాలు ఖాళీకి కూర్చో, ఎక్కడ లేని టెన్షన్స్ వస్తాయి. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, ఐడియల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్. అమ్మో ఏమైపోతుందో, ఏమవుద్దో. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నీకు సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఏమన్నా హల్లెలూయా. అంత మాత్రం కదా, అక్కడ ఒక మాట ఉంది, ఎవరికి సమాధానం అంట? ఆయనకి ఇష్టులైన వారికి. ఎవరు ఆయనకి ఇష్టలు? బైబిల్ గ్రంథం ఏం తెలియపరుస్తుంది? హెబ్రీయుల రాసిన పత్రిక 11:6 చూస్తే, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడేంట? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు సమాధానంగా ఉంటారు. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మళ్ళీ చెబుతున్నా, క్రిస్మస్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకపోతే ఎన్ని హ్యాపీ క్రిస్మస్లు వచ్చిన ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోమని హల్లెలూయా. క్రిస్మస్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఈరోజు నీ హృదయంలో సమాధానం ఉందో లేదో పరీక్షించుకో, పరిశీలించుకో. నిజంగా యేసయ్య నీ హృదయంలో ఉంటే సంతోషం ఉంటుంది. నిజంగా యేసయ్య నీ హృదయంలో ఉంటే సమాధానం ఉంటుంది. నిజంగా యేసయ్య నీ హృదయంలో ఉంటే ధైర్యం ఉంటుంది. సమస్యను చూసి వణికిపోవు, వెనకవు. అసలు భయపడేది ఎవరంట? బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కదా, పాపం చేయవాడు బహుగా. ఎవరు భయపడతారంట? పాపము. ఆదికాండం 3:10 చూస్తే, ఆదాము కూడా దేవుడు ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏం చెప్పాడు? పండు తినద్దన్నాడు. వారు ఆజ్ఞాతిక్రమే పాపం, వారు పండు తిన్నారు. పండు తిని ఏం చేస్తున్నారు చూడండి. ఆదికాండం 3:10 ఏమన్నా చదవండి. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబడిగా ఉంటుంది గనక భయపడి దాక్కుంటున్నాను. ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని స్వరాన్ని విని భయపడి. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు పాపం చేస్తారు కాబట్టి. పాపం చేసేవాడు బహుగా భయపడతాడంట. మరి తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉన్నారు, ఒక అక్క ఒక తమ్ముడు. మరి వాళ్ళ ఇంట్లో ఒక బాతును పెంచుకుంటున్నారు. బాతును పెంచుకుంటా ఆ తల్లిదండ్రులు బయటికి వెళ్తా ఆ పిల్లలకి బాతు యొక్క సంరక్షణ అప్పచెప్పారు. టైంకి భోజనం పెట్టు, నీళ్లు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ పిల్లలు ఆడుకుంటున్న పొరపాటున ఆ తమ్ముడు గట్టిగా రాయి విసిరేసి ఆ రాయి తగిలి బాతు చచ్చిపోయింది. రేపు డాడీ వస్తాడు, ఏం చెప్పాలో ఆలోచన చేశాడు. సర్లే ఇట కాదని చెప్పి మరి ఆ భూమి దవ్వేసి వెంటనే దాన్ని కప్పిపెట్టేశాడు. కప్పిపెట్టి డాడీ వచ్చిన వెంటనే, డాడీ బాతు ఎక్కడికో ఎగిరిపోయింది, మాకు తెలియదు డాడీ, ఏమైపోయిందో. అవునా, సర్లే పోన్లే అన్న డాడీ. కానీ ఇదంతా ఎవరు చూస్తున్నారు? అక్క చూస్తుంది. అక్క ఏం చేస్తుంది? వెంటనే బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టింది. అమ్మ చెబుతుంది, అక్క షాప్కి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకురాపో. వెంటనే తమ్ముడు వైపు చూసి బాతు అనగానే వెళ్ళిపోతున్నాడు. అక్కతో చెబుతుంది, పోయి వేడి నీళ్ళు పెట్టరా పో. అంటే తమ్ముడు వైపు చూసి బాతు అనగానే వెళ్ళిపోతున్నాడు. టక్కటక్కడ పరిగెత్తున్నాడు. పరుగున ఇట్ట సంవత్సరం పాటు ఆడుకుంది. చూశాడు ఇవన్నీ కాదు నాయన అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ సంవత్సరం క్రితం బాతు ఉండేది మన ఇంట్లో, గుర్తుంది కదా, అది ఎగిరిపోలేదు డాడీ, నేనే పొరపాటున రాయి తీసుకుని కొడితే చచ్చిపోయింది ఏడుస్తున్నాడు అంట. అరే దానికి ఎందుకు రా అంత ఏడుస్తున్నావు? సర్లే చచ్చిపోయిందిలే, ఇంకోటి కొనుక్కుందాంలే, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత అమ్మ అక్కని పిలిచి, షాప్కి వెళ్ళి బీరకాయలు తీసుకురాపో. వెంటనే తమ్ముడు వైపు చూసి బాతు అని, బాతు లేదు గిత్తు లేదు, నేను ఆల్రెడీ నా తప్పుని అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. ఈరోజు పాపము చేయవాడు బహుగా భయపడతాడు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావో ప్రభు సన్నిధిలో. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు? మత్తయి సువార్త 1:20 చూస్తే ఏమన్నా చూడండి. మత్తయి సువార్త 1:20. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక. ఎందుకు వచ్చాడంట? తన ప్రజలను వారి పాపం నుండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నీ పాపాన్ని తొలగించడానికి వచ్చాడు. మ్యాన్, ఆయన నీ పాపాన్ని తొలగించడానికి
వెల చెల్లించాడు, ఊరికనే చెల్లించలేదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుకి అనేక నామాలు ఉన్నాయి. ఇమ్మానుయేలు ఉంది, రక్షకుడు ఉంది, రకరకాల నామాలు ఉన్నాయి. నాకు బాగా నచ్చిన నామం విమోచకుడు. జీసస్ ఈజ్ మై రిడీమర్. విమోచకుడు అంటే వెల చెల్లించి నేను విమోచించాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తికి 5 లక్షలు అప్పు ఉందనుకో, ఇంకో వ్యక్తి వచ్చి ఆ అప్పు తీసుకున్న వ్యక్తితో అతను 5 లక్షలు నేను తీర్చేస్తా పో అన్నాడు అనుకో, వెంటనే ఆయన ఏమంటాడు, ముందు నీ 10 లక్షలు అప్పు తీర్చు అంటాడు. అదే ఆ అప్పు తీర్చే వ్యక్తి కోటీశ్వరుడు అనుకో, 5 లక్షల అప్పు నేను తీరుస్తా అంటే ఖచ్చితంగా నమ్ముతాడు. ఎందుకంటే అతను బహు ఆస్తిపరుడు గనక. బైబిల్ గ్రంథంలో ఒకనొక సందర్భంలో చదవనవసరం లేదు. రుతు గ్రంథంలో మరి బోయాజ్ గారు మరి నయోమి యొక్క బంధువుని పిలిచాడు. బంధువుని పిలిచామా, మరి ఈమె స్థలము మరి అప్పులో ఉంది కాబట్టి నువ్వు విడిపించు అన్నప్పుడు ఆ బంధువు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత నయోమిదే కాదు, రూతు మరి స్థలం కూడా విడిపించాలన్నప్పుడు అమ్మో నా వల్ల కాదు, ఆమె అప్పు తీరిస్తే నేను అప్పుల్లోకి వెళ్తాను అన్నాడు. అప్పుడు ఎవరు విడిపించారు తెలుసా? బోయాజ్ విడిపించాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన రుతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే బోయాజు బహు ఆస్తిపరుడంట. ఏమన్, ఈరోజు నిన్ను పాపము నుంచి విమోచించాలంటే నిన్ను పాపము నుంచి విమోచించే వ్యక్తి పాపరహితుడై ఉండాలి. ఏమన్, జన్మ కర్మ పాపం లేని వ్యక్తి ఈ లోకంలో ఎవరు ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఏమన్, అందుని బట్టి ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. జన్మ కర్మ పాపం లేదు. ఈ లోకంలో ఎవరు కూడా దేవుళ్ళు దేవతలు అనబారు ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేదు. యేసయ్య ఛాలెంజ్ చేశాడు, నాలో ఏదైనా నేరం ఉందని మీరు స్థాపించగలరా అన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, పాపరహితుడు. మన పాపాన్ని కొట్టివేయటానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా వచ్చాడు. మన శాపాన్ని కొట్టివేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. తన రక్తంతో మనల్ని విమోచించాడు. చూడండి, అదే బోయాజు వంశం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. మ్యాన్, యేసుక్రీస్తు ప్రభు నీకు సమాధానాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నీ పాపాన్ని తొలగించి నీ శాపాన్ని కొట్టివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రం కాదు, ఆ దూత ఏం చెప్పింది? భయపడుకుడి, మహా సంతోష్. క్రిస్మస్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఏముండాలి? నిత్యంగా మన హృదయంలో యేసయ్య ఉంటే సంతోషం ఉండాలి. ఆమేన్, ఆమేన్. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యేసయ్య ఉంటే నిత్యానందం, యేసయ్య ఉంటే పరమానందం, యేసయ్య ఉంటే సంతోషం. మానవులు ఎట్లుంటారు? ఏదైనా మేలు జరిగితే సంతోషం, అద్భుతం చేస్తే మత్తయి సువార్త 16 చదవను అసలు. మత్తయి సువార్త 16 అధ్యాయం 1వ వచనం చూస్తే పరిశైలి శాస్త్రులు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక సూచక్రియను మాకు కనపరచంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? చెడ్డతరం వారులారా, వ్యభిచారులారా. ఎందుకన్నాడంటే అది జనరేషనల్ నుంచి వస్తున్న హ్యాబిట్ వాళ్ళకి. ఒకనొక సందర్భంలో చదవను అసలు. సంఖ్యాకాండం 14:22 వచనం చూస్తే మరి అక్కడ దేవుడు అనేక అద్భుతాలు చేసినప్పటికీ వారు దేవుని మీద గొనగటమే కాదు, మోషే అదే రీతిగా అహరోను మీద రాళ్లతో కూడా చంపాలనుకున్నారు. మోషే గారు 12 గోత్రాల నుంచి 12 మంది పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం చెప్పించి చంపాలని చూశారంట. అంటే మనుషులు ఎట్లా ఉంటారంటే మాటి మాటికి దేవుడు నిరూపించాలి ఆయన దేవుడని. నువ్వు దేవుడైతే నాకు ఉద్యోగమే, నువ్వు దేవుడైతే నాకు ప్రమోషని, నువ్వు దేవుడైతే నాకు ట్రాన్స్ఫర్. ఎన్నిసార్లు నిరూపించాలి దేవుడని? నీ భార్యతో నువ్వు భార్యవైతే గీజర్ ఆన్ చేయి, నువ్వు భార్యవైతే కాఫీ తెచ్చి, నువ్వు భార్యవైతే ఏం చేస్తుంది? నేను కాక ఇంకెవరు ఉన్నారా అంటది. చూసి కోపం వచ్చి మాటి మాటికి నిరూపించుకోవాలా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు ప్రభే నిజమైన దేవుడే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒకటే మాట చెప్పాడు, యోనాను గురించిన సూచక్రియ తప్ప మీకు ఏది కూడా ఏంటి? యోనాను గురించి సూచక్రియ. యోనా 3 రోజులు చేప. యేసయ్య ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో? 3 రోజులు ఉన్నాడు. 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. నా దేవుడు సజీవుడైన దేవుడు. ఈ లోకంలో ఎవరు కూడా మరణాన్ని జయించలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరణాన్ని జయించాడు. ఆమేన్. నా యేసయ్య సజీవుడు. సజీవుడైన యేసయ్య నీ హృదయంలో ఉంటే దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? క్రిస్మస్లు వస్తుంటే కానీ నువ్వు ఏడుస్తుంటే, నాకు తెలిసిన ఒక దాని పేరు సంతోషం, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన పేరు కంఫర్ట్. ఎప్పుడు ఆయన ఉన్నాడంటే డిస్కంఫర్ట్, ఎప్పుడు గొడవలు పెడతానే ఉంటాడు. ఈరోజు యేసయ్య నీలో ఉంటే సంతోషం ఉంటుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రతి పరిస్థితుల్లో కూడా ఆనందించాలి. ఆమేన్, ఆమేన్. నీ ఉద్యోగం ఉండి ఆనందించాలి,
నీ కొంప కొల్లేరైనా ఆనందించాలి. ఆమేన్. అది నిజమైన క్రిస్మస్. ఆమేన్. యేసై నీ హృదయంలో ఉంటే నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉంటావు. యేసై నీ హృదయంలో ఉంటే నువ్వు ఎప్పుడు సమాధానంగా ఉంటావు. యేసై నీ హృదయంలో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యేసై ఉన్నాడా నీ హృదయంలో? ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు? నీకు కనిపించడానికి. ఆమేన్. కనబడే దేవుడిని నమ్ముతావు కదా, నీకు కనిపించడానికి వచ్చాడు. అంత మాత్రం కాదు, తండ్రిని కనపరచడానికి వచ్చాడు. తండ్రి భయం పోగొడతాడు, సమస్తం కూడా సమకూడి జరిగిస్తాడు. పిల్లలకి ఏమైనా కావాలంటే ఎవరు కొనిస్తారు? డాడీనే కదా. మరి మన డాడీ, అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చూస్తే క్రీస్తు యేసు మహదేశ్వరులో మన ప్రతి అవసరత తీర్చబడును. ఈరోజు మన అవసరత ఏదైనా సరే నా యేసే తీరుస్తాడు. అయితే అవసరత తీర్చకపోయినా యేసుక్రీస్తు ప్రభువే దేవుడేమే. నమ్మిన వరకు సార్ దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యేసయ్య ఎవరిని కనపరిచాడు? తండ్రిని కనపరిచాడు, గణపరిచాడు, తండ్రి చిత్తాన్ని జరిగించాడు. నీవు యేసయ్య బిడ్డగా ఎవరిని కనపరచాలి? యేసయ్యను కనపరచాలి, యేసయ్యను గణపరచాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువాన్ని. ఈ లోకంలో నువ్వు అందరికంటే ఎవరిని ప్రేమిస్తావు ఎక్కువగా? మనల్ని మనమే. అందుకే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమి. ఈరోజు నీవు నిజమైన క్రిస్మస్ సంతోషం నీ జీవితంలో ఉండాలంటే నీవు యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యను కనపరచాలి, యేసయ్యను గణపరచాలి. ఎందుకు పనికిరాని, ఎందుకు పెంట వంటి వారమైన మన కొరకు యేసయ్య లోకానికి నరవతారిగా వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఎంతగా కృప చూపించాడు. మరి 2021 సంవత్సరంలో 2020 ఎంతోమంది ఈ రోజును చూడలేకున్నారు. ఈరోజు నీవు నేను మనమందరం సజీవ లేఖలో ఉన్నామంటే మన మంచితనం కాదు, మన గొప్పతనం కాదు, మన ఆహారపు అలవాట్లు కాదు. అది కేవలము దేవుని కృప మాత్రమే. నాయన ప్రభా, ఎంతగా మమ్మల్ని ప్రేమించావు నాయన ప్రభా. నీ ప్రేమకు నాయన మేము పాత్రులము కాదు నాయన ప్రభా. యేసయ్య నాయన, నీ కాలి ధూళి అంటటానికి కూడా మేము పాత్రులము కాదు నాయన. ఎందుకు పనికిరాని వారము, పెంట వంటి వారం ప్రభా. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించావు కదా నాయన ప్రభా. ఎంత గొప్ప ప్రేమ నాయన. బిడ్డల ప్రతి అవసరం తీర్చండి ఆయన. మీనిచ్చే సంతోషము, సమాధానము, సర్వ సమృద్ధిని దయచేయమని ప్రభా. మరి ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుంచి. మొదటి ప్రశ్న, ఏది మాట్లాడుచున్నది? ప్రశ్న మరోసారి, ఏది మాట్లాడుచున్నది? రెండవ ప్రశ్న, దేశము దేని చేత వాడిపోవుచున్నది? ప్రశ్న మరోసారి, దేశము దేని చేత వాడిపోవుచున్నది? మూడవ ప్రశ్న, భూనివాసి నీ మీదకి ఏమి వచ్చెను? ప్రశ్న మరోసారి, భూనివాసి నీ మీదకి ఏమి వచ్చెను? ఈ ప్రశ్నలకు గల సమాధానాలను స్క్రీన్పై ఇవ్వబడిన నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఏదోమీయులు, యెషయా 34:7. రెండవ ప్రశ్నకు జవాబు ఉదారుడనబడును, యెషయా 32:5. మూడో ప్రశ్నకు జవాబు ఏదోము దేశములో, యెషయా 34:6. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సకినేట్పల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామమున పేరట మనవి చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటివరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.